నువ్వనుకుంటున్నట్టు మీరు నాకు పరాయి వాళ్ళు కాదమ్మా. పాణి నా కొడుకు. మరి నీల ఎవరు? అబద్ధం చెప్పి నన్ను పరాయిదాన్ని చెయ్యొద్దు. నీల ఎవరు? తులసి చెప్పు, నీల ఎవరు? నీల గురించి నేనిప్పుడేం చెప్పలేను. చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. ఇన్నేళ్లు మీకేమీ కాను కాబట్టి నేనీ విషయాన్ని గట్టిగా అడగలేదు. ఇప్పుడు మీ పరువులో నాకు భాగం ఉంది తులసి. మీ ఇంటి గౌరవంలో నాకు బాధ్యత ఉంది. చెప్పు తులసి, చెప్పు తులసి, నీల ఎవరు? తులసి చెప్పు. చెప్పలేను మైథిలి. అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు అంటే ఖచ్చితంగా తప్పు నీలోనే ఉంది. ఇంతకాలం నువ్వు మంచిదానివి, సూటిగా మాట్లాడతావు, అబద్ధం చెప్పవు అనుకున్నాను. నువ్వు అందర్లాంటి దానివే. నీల ఎవ్వరు అన్న ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదంటే నేను విన్నది నిజం. నేను నమ్మింది అబద్ధం. ఇప్పుడు అర్థమవుతుంది, నిన్ను ద్వేషించటంలో పాణి తప్పులేదు. నువ్వు ఏ తప్పు చెయ్యవని నేను పాణిని కూడా తప్పుబట్టాను. నీల గురించి నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు తులసి. నీలా నీ కూతురు. నీకు నువ్వు చేసిన తప్పుకి పుట్టిన కూతురు. జేడీకి ద్రోహం చేసి ఎవరితోనూ తప్పు చేస్తే నీకు పుట్టిన కూతురు. చెప్పు. నేనడిగిన దానికి సమాధానం చెప్పు తులసి, చెప్పు. తప్పు చేస్తే పుట్టిన కూతురు కదా? చెప్పు, చెప్పు, చెప్పు తులసి, చెప్పు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు?
నీలా నా కూతురే, నా కూతురే. కానీ తప్పుకు పుట్టింది కాదు, తప్పుడుగా పుట్టింది కూడా కాదు. ఆనంద్, నా ఆనంద్, మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం నా నీల. ఆనందా? ఆనంద్ ఎవరు? ఆనంద్ కాలేజీలో నా స్నేహితుడు. ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. మా ప్రేమ మా ఇద్దరిని ఒకటి చేసింది. ఈలోగా ఆనంద్ ఆస్తి గొడవలు తేల్చుకురావాలని తన ఊరు కర్నూలు వెళ్ళాడు. అలా వెళ్ళిన ఆనంద్ కొన్ని రోజులు, కొన్ని నెలలు రాలేదు. ఈలోగా అమ్మ తప్పు నన్ను తల్లిని చేసింది. కడుపులో పెరిగే బిడ్డ ఊరందరికీ తెలిసేలా చేసింది. ఊరు కట్టుబాటు దాటానని మా ఊరే నన్ను వెలివేసింది. ఊరి చివర నా ఆనంద్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను. అందరూ నన్ను దూరం చేసినా నా ఆనంద్ వచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటాడన్న నమ్మకంతో అలా ఎదురు చూస్తూ ఉండిపోయాను. అలా ఎదురు చూస్తూ ఉండగా ఓ రోజు తులసి, ఏంటమ్మా ఇది? తిండి తిప్పలు మానేసి ఎన్నాళ్ళి ఎదురుచూపు? అతనెవరి మీదో నువ్వుంచిన నమ్మకం ఈ రోజు నిన్నెలా ఊరి చివరికి చేర్చింది. ఎందుకమ్మా నీకీ బాధ? చదువుకున్నావు, ఈ పాపం నాకొద్దని కడిగేసుకుని హాయిగా ఏ ఉద్యోగం చేసుకుని బతక్క ఎన్నాళ్ళిలా ఊరికి పరాయిదానిలా బతుకుతావు చెప్పు? ఇన్నాళ్ళు రానివాడు ఇప్పుడొస్తాడమ్మా? నా మాట విను తులసి. నిన్నిలా చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఈ పాపం నీకొద్దమ్మా. ఇది పాపం కాదమ్మా, నా నమ్మకం. ఆనంద్ మీదున్న నా నమ్మకం. వస్తాడు. నా ఆనంద్ నా కోసం తప్పకుండా వస్తాడు. చూడమ్మా తులసి, ఆడదాని నమ్మకం ఇలా యుగయుగాలుగా ఎదురు చూస్తూనే ఉంది.
కానీ మగవాడికదే అవకాశంగా మారుతుంది. నువ్వెదురు చూస్తుంది ఒక మగాడి కోసమమ్మా. అతని మీద నీకు నమ్మకం ఉండొచ్చు, కాని నీ మీద అతనికి ఇంకా అభిమానం ఉంటే ఈ పాటికి రావాలిగా. నీ నమ్మకానికి నెలలు నిండుతున్నాయమ్మా. రేపు నీ కడుపులో బిడ్డ బయటపడితే అప్పటికీ అతను రాకపోతే నీ జీవితం అన్యాయమైపోతుందిగా. ఆనంద్ గురించి మీకు తెలియదు కాబట్టి మీరలా మాట్లాడుతున్నారు. ఆనంద్ వస్తాడు, తప్పకుండా వస్తాడు. తను రాకపోవడానికి కారణాలుండొచ్చు కానీ రాకపోవడం అనేది మాత్రం ఉండదు. నా కడుపులో పెరిగేది మా ఇద్దరి ప్రేమ. ఆనంద్ వచ్చేసరికి జాగ్రత్తగా తన చేతిలో పెట్టాలి. చూడమ్మా, చదువుకున్నదానివి. నీది పిచ్చో అమాయకత్వమో నాకర్థం కావడం లేదు. రావడానికి 1-2 రోజులు పట్టొచ్చు. ఇలా నెలలు పడుతుందా చెప్పు? అతని మీద నమ్మకంతో నువ్వు ఊరందరిలో నమ్మకం పోగొట్టుకున్నావు. ఇలా ఒంటరిగా ఏ ఆలనా పాలనా లేకుండా ఇక్కడ అనాథలా బతుకుతున్నావు. ఇంకా అతను వస్తాడని నమ్ముతావేంటమ్మా? ఆనందంటే నేను. నన్ను నేను నమ్మకపోతే ఇంకెవర్ని నమ్మాలి? చూడమ్మా తులసి, నీ నమ్మకంతో పనిలేదని ఊరంతా వెలేసినా నీ నమ్మకాన్ని చూడాలని నేను ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాను. అసలెవరమ్మా అతను? నువ్వింత బాధపడుతున్నా పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడెక్కడున్నాడు? ఎలా ఉంటాడు? బాబూ, ఇలా ఎండనబడి రాకపోతే కాస్త చల్లబడ్డాక రావచ్చుగా. వచ్చిన విషయం ఏంటో చెప్పండి. అదే బాబు, పొలంలో బాక్సైట్ పడింది కదా, అచ్చొచ్చిన సొమ్ముని అలా 10 మందికి పంచిపెడితే ఏమొస్తుంది? పెదనాన్నలు చిన్నాన్నలు విడిచిపెట్టి మందిని బాగు చేయాలని చూస్తున్నావేంటి? అనుకోకుండా వచ్చిన ఆస్తి, దాంతో కుటుంబాన్ని కొన్ని తరాల వరకు పోషించుకోవచ్చు. అలా అని ముందు తరాల వారిని సోమరిపోతులుగా తయారు చేయడం నాకిష్టం లేదు. ముందోళ్ళకి చేయకపోతే పోయే, మన బంధుత్వమే ఉంది కదా, తలా కొంచెం ఇస్తే అందరం బాగుంటాం కదా. నేను మనం బాగుంటే చాలు అనుకోవడం లేదు, ఊరు బాగుండాలి అనుకుంటున్నాను. నేను పుట్టిన ఈ ఊరికి కష్టం అంటే ఏంటో తెలియకుండా చేయాలి అనుకుంటున్నాను. అన్నం పెట్టే పొలాలకి నీళ్లు ఇవ్వాలి, ఆకలితో అల్లాడే పేదవాళ్ళకి ఆ పేదరికం లేకుండా చేయాలి. మందిని సాకితే ఏమొస్తుంది? మిమ్మల్ని సాకితే ఏమొస్తుంది? ఊరు బాగుంటే జనం బాగుంటారు. నేను ఊరు బాగుండాలి అని కోరుకుంటున్నాను. నీకు లేనప్పుడు జనం ఏం చేయలా, ఇప్పుడు వాళ్లకు నువ్వు చేయాలనుకుంటే ఎట్లా? జనం నాకేం చేశారు అనుకోవడం కాదు, జనానికి మనం ఏం చేసాం అన్నదే ముఖ్యం. మానవత్వం. రేయ్, నువ్వంతగా మందికి పెట్టాలనుకుంటే కొంత ఖర్చు పెట్టు. ఎలాగూ ఆస్తుంది, చదువుకున్నావు కాబట్టి మనోళ్లలో ఎవరో ఒకరిని చేసుకుని ఇక్కడే ఉండు. మనోళ్ళ అమ్మాయిని చేసుకొని మనోళ్ళందరినీ చూసుకుంటూ ఉంటే మీకు సంతోషం, అంతే కదా? తప్పే ఉందిరా, మనోళ్ళను కాక ఇంకెవరు చూసుకుంటావు? ఇన్నాళ్ళు లేని ప్రేమ ఈరోజు ఎందుకో నాకు తెలుసు. మీ ప్రేమ నా మీద కాదు, నా పొలంలో పడిన బాక్సైట్ మీదనే నాకు తెలుసు. చూడండి, నా పొలం మీద వచ్చే ప్రతి రూపాయి ఈ ఊరి బాగు కోసం ఉపయోగిస్తాను. ముందు ఊరు, ఆ తర్వాత ఇంకెవరైనా. అలా ఊరి కోసం ఆలోచిస్తే నీకు పిల్లనెవరిస్తారా?
ఇలా ఊళ్ళ కోసం దేశాల కోసం ఆలోచించిన వాళ్ళకి చివరికి ఏమీ మిగల్లా. తన కోసమే బ్రతికేవాడు వాడు చచ్చిన మరుసటి రోజే జనాలకి గుర్తుండడు. అదే జనం కోసం బ్రతికేవాడు వాడు పోయినా వాళ్ళ గుండెల్లో తరతరాలు అలా మోసుకెళ్తారు. ఇంకా నా పెళ్ళంటారా? మీకు ఆ బాధ అవసరం లేదు. నా ఆస్తిని కాకుండా నన్ను ప్రేమించిన నా తులసి నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. పరాయి పిల్లని పెళ్లి చేసుకుంటున్నావా? తను మీకు పరాయిది కావచ్చు, కానీ తులసి నాకు ప్రాణం. సరే, ఇంత దూరం ఎండలో పడి నా కోసం వచ్చారు, కాస్త మజ్జిగ తాగి వెళ్ళండి. అంటే మా మాట వినను అంటావు అంతేగా? మీరు చెప్పింది మంచి మాట అయితే వినేవాడిని. మీ మాటల్లో మంచి లేనప్పుడు ఇంకా వినాల్సిన అవసరం నాకే ఉంది. ఆనంద్ తన ఊర్లో ఎవరూ బాధపడకూడదు అనుకున్నాడు. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి అనుకున్నాడు. నీళ్లు లేని పొలాలకి నీళ్ళివ్వాలి అనుకున్నాడు. అనాథలకు ఆశ్రయం ఇవ్వాలి అనుకున్నాడు. అంతెందుకు, తను పుట్టిన ఊరికి ఏ కష్టం తెలియకూడదు అనుకున్నాడు. అందుకే ఆనంద్ని ప్రేమించాను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. అలాంటి మంచి పనులు చేయాలనుకున్నా నా ఆనంద్కి అయిన వాళ్లే శత్రువులయ్యారు. ఆస్తి కోసం బంధువులే రాబందులయ్యారు. తను మంచి చెయ్యాలి అనుకుంటే దాన్ని పిచ్చితనం అన్నారు. ఆనంద్ నుంచి ఆ ఆస్తి కాజేయాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని ఆనంద్ మా స్నేహితుడు జేడీని కలవాలని అనంతపురం వెళ్ళాడు. అతనికి తెలియని నిజం ఏంటంటే జేడీ వాళ్ళ నాన్నే ఆ పొలాన్ని కాజేయాలనుకున్నాడు. అంటే మీకు జేడీ కాలేజ్ ఎప్పటినుంచో తెలుసా? కాలేజీలో నాకు ఆనంద్కి ఇద్దరికీ స్నేహితుడే. కానీ తనలో మరో మనిషి ఉన్నాడని మాకు తెలియదు. అందుకే ఆనంద్ అతని సాయం కోసం వాళ్ళ ఊరు వెళ్ళాడు. ఏరా, నేను చెప్తూనే ఉన్నా, నువ్వు మాత్రం నా మాట వింటాంలా. ఆనంద్ పొలం విషయమేనా? అది పొలం కాదురా, నిధి. బాక్సైట్ అనే బంగారంతో నిండిన నిధిరా అది. ఏదైనా కాని అది వాడిది నాన్న. ఆడితేరా, ఆడెవడు? నీ స్నేహితుడేగా. దొరికిన దాన్ని తిని అనుభవించాలని లేకుండా ఊరు జనమనే వృధా చేస్తున్నాడు రా. ఆడికి తినటం చేతగానప్పుడు మనమైనా తిందాం. వాడి పొలం మనకెలా వస్తుంది నాన్న? నువ్వు అడిగితే వస్తుందిరా. ఎందుకంటే స్నేహితుడు కాబట్టి. ఆడికి సర్ది చెప్పే ఆ పొలాన్ని మనకిమ్మను. ఎంత కావాలంటే అంత ఇస్తాం. స్నేహితుణ్ణి కాబట్టి ఆనంద్ ఏంటో నాకు తెలుసు. వాడు డబ్బు మనిషి కాదు. తనేం చెయ్యాలనుకున్నాడో అది చేస్తాడే గాని డబ్బు కోసం ఆశపడడు. రేయ్, ఆ పొలం ఇలవా నీకు తెలియటంలా. ఎట్టాగైనా ఆడి దగ్గర నుంచి ఆ పొలం తీసుకోగలిగితే ఏడాది తిరిగేసరికల్లా అటు 10 ఊళ్ళు ఇటు 10 ఊళ్ళో కొని అవతల బారేయచ్చో. నా తరం, నీ తరం, నీ తర్వాత తరం తవ్వుకున్న తరగనటువంటి నిధి అది. నువ్వు మన కోసం తవ్వుకుందాం అంటున్నావు. వాడు ఊరి కోసం తవ్వాలి అనుకుంటున్నాడు. జనం గురించి ఆలోచించేవాడు.
మన మాట వినండి అన్న. ఈయనేలా చెయ్యాలరా? ఇంకెందుకు స్నేహం? ఏ నీకోసం ఆ మాత్రం చేయడా? నాకు నమ్మకం లేదు. రేయ్, నాకు నమ్మకం ఉంది. నువ్వు ప్రయత్నించే కదరా ఫలితం ఉండేది. గట్టిగా ప్రయత్నించో. రేయ్, కొన్ని తరాలు కూర్చొని తినొచ్చురా మనం. జగదీష్, వరి 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 ఆనంద్, నువ్వా? నీ గురించే మాట్లాడుతున్నావయ్యా. నా గురించా? అవునయ్యా. ఆనంద్, పొలంలో బాక్స్ సైడ్ పెడితే ఊరు జనం కోసం ఖర్చు చేయాలనుకుంటున్నావంటగా. అరే రే, ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసు ఎట్టా వచ్చిందా అని అనుకుంటున్నావు. ఇంతలో నువ్వు వచ్చావయ్యా. నా తండ్రి నాకు ఆ పొలం ఇచ్చారు. ఆ పొలం నాకు ఊరిని బాగు చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఊరు జనం 24 గంటలు అదే ధ్యాస. ముందు టిఫిన్ చేద్దుగనరా. ఇప్పుడేం వద్దురా, నువ్వు త్వరగా వస్తే నీతో కొంచెం పని ఉంది. ఏం పని మీద వచ్చావు? చెప్తా కదా, రారా. పద.